ఆ ఆస్తే లేకపోతే ఎవ్వరు మనల్ని లెక్క చేయరు. ఆత్మీయులు లేకపోతే ఆస్తులుండి మాత్రం ఏ లాభం చెప్పు? ఆత్మీయులంట ఆత్మీయులు చనిపోతే తగలబెట్టడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఆ తగలబెట్టడానికి కూడా అభిమానం కావాలిగా. దాన్నే ఆత్మీయత అంటారు. ఇదంతా నాకు అనవసరం. అత్తమ్మ చేత ఆస్తి రాయించుకుంటేనే నేను తిరిగొస్తానని మీకు ముందే చెప్పాను. కానీ తాగి తాగి మీరు కూడా బావగారులాగా ఇంకో ఆడదాని మత్తులో పడతారని పద్మావతి భయపెడితే తిరిగొచ్చాను. మంగా, ఇప్పుడు ఈ ఆస్తి గొడవ ఎందుకు చెప్పు? నాకు నా బిడ్డకి కావాలి అంతే. అసలు అమ్మ ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటుంది? ఎప్పటికైనా మనకే ఇస్తుంది. ఇస్తుందంట, ఇస్తుంది. ఆవిడిచ్చేసరికి ఆస్తి కాస్త హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇవాళ అలా అనుకుంటేనే రేపు బతకగలం. నేను అమ్మనంత ఖచ్చితంగా అడగలేను. అడక్కపోతే నేను ఇక్కడ ఉండను. ఉండక ఎక్కడికి పోతావు? ఎన్నాళ్ళు పోతావు? ఆస్తి విషయం త్వరగా తేల్చకపోతే నేనెక్కడికి పోతానో ఎన్నాళ్ళు పోతానో మీరే చూస్తారు. మంగా, మంగక్క మళ్ళీ ఆస్తి విషయం తెస్తుందేంటి? నేనెంత చెప్పినా మళ్ళీ ఆస్తి ప్రస్తావన తెచ్చి వెళ్ళిపోతాను అంటుందంటే మంగక్కని ఈ రకంగా పురికొల్పుతుంది ఆ మైత్లే అంటుంది. ఖచ్చితంగా అది దాని పని. లాభం లేదు. ఆ మైథిలికి డోస్ పెంచాల్సిందే. త్వరగా అది ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. చేస్తాను.